ఈ సెకీ అలాగే అదానీ మన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి మనం గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం, డిబేట్ చేశాము. పర్టికులర్గా ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ టాపిక్ అట్రాక్ట్ అయినప్పుడు పర్టికులర్గా కిక్ బ్యాక్స్, అది లంచం అని చెప్పొచ్చు డైరెక్ట్గా, అమెరికాకు సంబంధించినటువంటి 2 రిపోర్ట్స్, ఒకటి FBI, మరొకటి ఇంకొకటి 2 రకాలైనటువంటి రిపోర్ట్స్లో ఒక 4 రాష్ట్రాల వరకు కూడా ఈ ఒప్పందం కుదర్చడంలో అదానీ గ్రూప్ అనేది 2200 కోట్లకు పైగా 4 రాష్ట్రాలకి లంచాలు ఇచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ సింహభాగం 1750 కోట్లు. టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దట్ స్టేట్, వాళ్ళు సీఎం PM అని వాడరు కాబట్టి టాప్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద సెన్స్ ఇన్ దేర్ టర్మ్స్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి రిపోర్ట్స్లో క్లియర్గా వాళ్ళ FIRలో పెట్టారు. సరే, అది ఏమైందనేది ట్రంప్ వచ్చిన తర్వాత తెలియలేదు, అది పాజ్లో ఉంచారు, హోల్డ్లో ఉంచారని చెప్పేసి అర్థమైంది. అదానికి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి లాబింగ్ చేశాడని చెప్పేసి, అలాగే అదానికి మోదీకి ఉన్నటువంటి సంబంధాలు రీత్యా, అలాగే మోదీ ట్రంప్ ద్వారా అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సరే, అది ఇంటర్నేషనల్ సంబంధాల్లో ఆ రకంగా చూసినప్పుడు, కానీ ఇక్కడ మనకేంటి దానివల్ల అంటే ఈ ఒప్పందం వలన ఒక 25 సంవత్సరాల పాటు అధిక భారంతో ముందే ఫిక్స్ చేసినటువంటి ఛార్జీలు పే చేయాలి. సోలార్ అనేది టైమ్ అండ్ అగైన్ మారిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రేట్లు తగ్గుతూ ఉంటాయి కాబట్టి. కానీ 20 సంవత్సరాలకి ₹2.49 అలా ముందే డిసైడ్ చేసి కట్టేస్తారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరి అందు గురించేనేమో 1750 కోట్ల రూపాయలు అదానీ సెకీ ద్వారా చెల్లించిందని చెప్పేసి అన్నారు. సరే, దీన్ని ఎందుకు రద్దు చేయరని కూడా మనం అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీశాం. మీరు ఈ విద్యుత్తుకు సంబంధించిన అంశాల్లో ఇప్పుడే కాదు, గత 15 సంవత్సరాలుగా అనవసరమైనటువంటి సర్దుబాటు ఛార్జీలు అవ్వచ్చు, లేకపోతే ఈ విద్యుత్ నియంత్రణ మండలికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో కానీ మీరు ప్రత్యక్షంగా పాల్గొని పార్టీ తరపునే కాకుండా ఆ విద్యుత్కు సంబంధించినటువంటి ప్రజావేదికల ద్వారా మీరు రిప్రజెంట్ చేశారు. దీని మీద ఎప్పటికప్పుడు వాస్తవాలన్నీ, ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్ అంశాలు చాలామందికి అర్థం కావు, కానీ విడమర్చి చెప్తున్నారు ట్రూ అప్ అంటే ఏంటి, ట్రూ డౌన్ అంటే ఏంటని చెప్పేసి. ఒక పక్కనేమో వైసీపీ ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటోంది, మేము గత 5 సంవత్సరాలు తీసుకున్న సంస్కరణల వల్లే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణ వల్ల ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ కూడా చేయగలుగుతుంది ప్రభుత్వం అని చెప్పేసి. సరే, ఇప్పుడు ప్రభుత్వం అలాగే క్రెడిట్ తీసుకుంటుంది. సార్, క్రెడిట్ చోరీ ఎవరిది చేస్తారనేది పక్కన పెడితే, చోరీకి గురవుతుంది మాత్రం సామాన్య ప్రజలు. ముఖ్యంగా ఈ సెకీ ఒప్పందం ముందుకు వెళుతున్నట్టుగానే అర్థమవుతుంది దీని ప్రకారంగా. మరి సరే, ఒకవేళ ఒప్పందం రద్దు చేయలేదు, సరే ఒప్పందం ప్రకారమే చూద్దాం. ఆ ఒప్పందం ప్రకారం 7000 మెగావాట్లలో 3000 మొదటిసారిగా 2024 సెప్టెంబర్లో ఇవ్వాలి. ఈవెన్ దాన్ని తీసుకున్నా కానీ సెకీ ఫెయిల్డ్ ఆన్ దట్ పార్ట్. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ఇస్తామన్నారు, అప్పుడు కూడా ఫెయిల్ అయింది 2025 ఏప్రిల్లో. ఇప్పుడేదో కొత్తగా వాళ్ళకి రెడీ అయ్యిందని చెప్పేసి మీరు కొనాల్సిందే అని చెప్పేసి అల్టిమేట్గా ఉంటాం, అది కూడా 500 మెగావాట్లే ఫస్ట్ ఇస్తానంటాం. మరి కండిషన్స్, అసలు ఒప్పందం రద్దు చేసుకునే ధైర్యం చేయటం లేదు కూటమి ప్రభుత్వం. ఒప్పందమే అన్యాయమైన ఒప్పందం, ప్రజలకు చెడు చేసే ఒప్పందం గత ప్రభుత్వం చేసింది. సరే, ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలనుకున్నా కూడా ఒప్పందాన్ని బ్రేక్ చేసింది కదా సార్. లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు అంటే బ్రేక్ అయిపోయినట్టే కదా. ఆ ఒక్క కండిషన్ మీదైనా కానీ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అంటే జనరల్గా నైవ్గా ఒక డౌట్ వస్తుంది, నీకు పొలిటికల్ గ్రౌండ్స్లో ఒప్పందం రద్దు చేసుకుంటే మోదీ మొత్తుతాడను, అదాని ఏమన్నా కోపం వస్తుందో అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, ఆ ఒప్పందాన్ని వాళ్ళు అతిక్రమించి ఆ ఒప్పందాన్ని అమలు చేయనప్పుడు ఆ బేసిస్ మీదైనా రద్దు చేసుకునే ప్రయత్నాలు చేయొచ్చు కదా. అలా కాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గించండి, అలా అయితే కొంటామని చెప్పేసి ఈ రకమైన వ్యవహారాలు చేయడం ఏంటి, అర్థం కానటువంటి విషయం సార్. అందరికీ నమస్కారం అండి. ఇందాక మీరు ఏదో క్రెడిట్ చోరీ అన్నారు. క్రెడిట్ కాదు, ఈ పాపంలో మాత్రం అందరి వాటా ఉంది. పాత ప్రభుత్వాలది, గత 25 ఏళ్ల కాలంలో ఉన్న ప్రభుత్వాలది. అందుకని క్రెడిట్ ఎవరిదని కాదు, పాపం ఎవరిదనేది చర్చ జరగాలి ఇందులో. ఈ పాపం అందరిది. ఎందుకు అందరిది అంటున్నానంటే, ఈ ప్రభుత్వాలు అందరిది. ఇప్పుడు అదానీ విద్యుత్ రంగంలోకి ప్రవేశించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మోడీ బీజేపీ అండతో
దేశమంతట్లో విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కబళిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదనుకుంటే అది అవ్వాల్సిందే. విమానాశ్రయాలు అయిపోయినాయి, పోర్టులు అయిపోయినాయి, సిమెంట్ రంగం అయిపోయింది, అంబానీ గారికి కొన్ని రంగాలు. ఇప్పుడు విద్యుత్ రంగంలో ఉన్న తర్వాత వాళ్ళు సోలార్ విద్యుత్తుని 7,000 మెగావాట్లు అంటే సుమారు 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్, అంటే వ్యవసాయానికి అవసరమైన మొత్తం విద్యుత్తుని 25 సంవత్సరాల పాటు అదాని సప్లై చేసేటట్టుగా రాజస్థాన్, గుజరాత్లో సోలార్ అక్కడ ప్యానల్స్ ఏర్పాటు చేసి అక్కడ నుండి మన రాష్ట్రానికి విద్యుత్తుని అందించేటువంటి ఒప్పందాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిళ్ల మేరకు జరిగినాయి. ఇందులో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రభుత్వ సంస్థ మధ్యలో మధ్యవర్తిగా ఉండి వాళ్ళ కమిషన్ కూడా ఇవ్వాలి. ఫైనల్గా వచ్చింది ₹2.49 యూనిట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి అప్పటికే అనేక రాష్ట్రాల్లో ₹1.90కి ₹2కి సోలార్ విద్యుత్తు ఒప్పందాలు జరిగినాయి. మొదట్లో సోలార్ వచ్చినప్పుడు యూనిట్ ₹12, ₹10, ₹6, ₹8 ఒప్పందాలు కూడా జరిగినాయి. క్రమంగా తగ్గిపోయి ₹2 లోపుకి వచ్చేసింది. ₹2.49కి తోడు రాజస్థాన్ నుండి ఇక్కడికి రావడానికి ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపి అది ₹4 అవుతుందా, 4.5 అవుతుందా, అన్ని రకాల ఛార్జీలు కలుపుకుంటే తెలియదు. అందుకే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేసి గత సంవత్సరం జూలై నెల 12వ తారీఖున ఈ ఒప్పందం వల్ల ₹110,000 ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 25 ఏళ్లలో భారం పడుతుంది, నష్టం జరుగుతుందని చెప్పారు. సరే, మేము ఈ మాటలన్నీ ముందు నుంచే చెప్తున్నాం, ఇంకా నిపుణులు కూడా చెప్తున్నారు, వారు చెప్పారు. ఇప్పుడు ఈ ఒప్పందం విషయంలో అమెరికా కోర్టుల్లో విచారణ జరిగింది. ఎందుకు అమెరికా కోర్టులో విచారణ జరిగిందంటే, అదాని మేము రాజస్థాన్లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే పెద్ద భారీ ప్రాజెక్టుకి పెట్టుబడులు కావాలని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని అడిగారు. అమెరికాలో కొంతమంది ఇందులో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడి పెట్టిన తర్వాత 2 కంపెనీలకి ఒప్పందాలు జరిగితే ఒక కంపెనీని అదాని స్వాధీనం చేసుకుని ఒప్పందం మార్చేశాడు. వాళ్ళు అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇదంతా గోల్మాల్ లాగా ఉందని వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అక్కడ ప్రభుత్వం విచారించింది. సాగర్ అదాని అని చెప్పి అదాని బావమరితో సహా మిగతా వాళ్ళ ఇళ్ల మీద రైడ్ చేస్తే వాళ్ళ ల్యాప్టాపుల్లో నిక్షిప్తమైనటువంటి ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే ఛార్జ్షీట్ దాఖలు చేసింది కోర్టులో. ఆ దాఖలు చేసిన దాంట్లో 4 రాష్ట్రాల్లో ఇందాక మీరు చెప్పినట్టు ₹1,750 కోట్ల ప్రభుత్వ పెద్దలకి ఆంధ్రప్రదేశ్లో మేము అవినీతికి ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నామని మిగతా రాష్ట్రాల మీద కూడా జరిగింది. ఇది దీంట్లో ఉన్న సారాంశం. అంటే ఈ ఒప్పందం అక్రమ ఒప్పందం, అవినీతి ఒప్పందం, భారం పడే ఒప్పందం. ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాం, ఎక్కడా దీని మీద పారదర్శకంగా నియంత్రణ మండలిలో చర్చ జరపలేదు. ఏకపక్షంగా పారదర్శకత లేకుండా ఒప్పందాలు చేసేశారు. ఇప్పుడు మేము ఒకటే, ఇది గత ప్రభుత్వం చేసిన తప్పు, వీటన్నిటికీ పైన కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పు. అలాగే ఈ ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తప్పుడు ఒప్పందం అన్నప్పుడు దీన్ని రద్దు చేయాలి. రద్దు చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. చెప్పడమే కాదు, దీని మీద ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి హైకోర్టులో పిల్లేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఈ ఒప్పందం చెల్లదని. ఇప్పుడు ఒప్పందం ఆ కేసు ఇంకా నడుస్తూ ఉంది. మరి దాన్ని, ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పిన కూటమి అవినీతి ఒప్పందం అని చెప్పిన దాని మీద ఇంతవరకు అడిగితే ఏమన్నారు? దీని మేము ఆలోచిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి గారు. న్యాయ నిపుణులతో మాట్లాడతామన్నారు, పరిశీలన చేస్తామన్నారు, కాలయాపన చేస్తామన్నారు. కానీ ఏది తేల్చడం. అంటే ఇది ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. అంటే పాత ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన వైసీపీ అవినీతి, అదాని అవినీతి ఒప్పందాన్ని
టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కాపాడుతూ ఉంది, కొనసాగిస్తూ ఉంది. మరి ఈ విషయంలో ఇద్దరు ఒకటే, పాత ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ అందరూ ఒకటే మాట. బాబురావు గారు వాడు 3,000 కోట్ల రూపాయలు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కూడా కదా పబ్లిక్ గానే. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే సెకీ ఒప్పందంలో నాకు లడ్డూ లాగా దొరికాడని చెప్పేసి అమెరికాలో దాఖలైన 2 ఛార్జ్ షీట్ల్లో 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాము, బిగ్ చంక్ ఆఫ్ కిక్ బ్యాక్ అని చెప్పేసి అన్నప్పుడు నాకు లడ్డూ లాగా దొరికారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అని ఆయనే చెప్పాడు. ఆయన వదిలేశానని చెప్పి అదే ఆ లడ్డూ లాగా దొరికారని ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఇది వీళ్ళకి సంబంధించినవి, వీళ్ళు కాదు. ఆ అదానీ ఒప్పందం వల్ల జరిగేటువంటి భారాన్ని చెల్లించాల్సిన రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు, రాష్ట్ర ప్రజలు. మీ సొంత విషయాలు కాదు ఇవి, మీరు సర్దుకోవటానికి పార్టీలు ప్రభుత్వాలు. దీన్ని కనీసం విచారణ కూడా జరపలా. పోనీ అమెరికా కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్ గురించి విచారణ జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం విచారించట్లా. మద్యం మీద విచారణ జరుగుతుంది, ఇసుక మీద విచారణ జరుగుతుంది, ఇంకొక విచారణ జరుగుతుంది. ఎందుకు ఇంత భారీ కుంభకోణమైన 1,00,000 కోట్ల రూపాయలని దీని మీద విచారణ జరపరు అంటే వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. అందుకే ఇవాళ ఒప్పందాన్ని రద్దు చేయకపోవటం అంటే గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అదానీతో కుమ్మక్కయ్యింది, కేంద్రానికి లొంగిపోయింది. ఇదొకటే కాదు, ఎలక్ట్రిసిటీలో ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ గారు బెనామీ సంస్థని టీడీపీ వాళ్ళు చెప్పారు. స్మార్ట్ మీటర్లో అగ్రిమెంట్ చల్లదన్నారు. హైకోర్టులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా కేసు వేశారు స్మార్ట్ మీటర్ల మీద. ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. జగన్ గారి బెనామీ సంస్థ అని చెప్పిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 2024 జనవరి 12వ తేదీన ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 40 కోట్ల రూపాయలు టీడీపీకి వైట్ మనీ విరాళం ఇచ్చారు. విరాళం అంటే లంచమే. ఇప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు కంటిన్యూ అవుతున్నాయి వేరే రూపంలో. అదానీ స్మార్ట్ మీటర్లు, షిరిడి సాయి స్మార్ట్ మీటర్లు. ఈ భారం అంతా ఎవరి మీద పడతా ఉంది? జనం మీద పడతా ఉంది. కరెంటు ఛార్జీలు తగ్గించామంటున్నారు, ఎక్కడా తగ్గించలేదు. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. గత ప్రభుత్వం 32,000 కోట్ల భారం వేసిందని చెప్పారు, నిజమే. వీళ్ళు వచ్చి 18 నెలల్లో సుమారుగా 24,000 కోట్ల రూపాయలు 3 రకాల సర్దుబాటు ఛార్జీలు భారం వేశారు. విద్యుత్ సుంకం భారం వేశారు. ప్రతి నెల 40 పైసలు అదనంగా మళ్ళీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక 12,717 కోట్ల రూపాయలు 2019-24 మధ్యలో వాడుకున్న విద్యుత్కి ఇప్పుడు ఇంకా మొన్నే 18వ తారీఖున కర్నూలులో బహిరంగ విచారణ జరిగితే మేము హాజరయ్యి దాన్ని రద్దు చేయమని కోరాం. అంటే మొత్తం 36,000 కోట్ల రూపాయల భారాలు అవబోతున్నాయి. ఎందుకు కట్టాలి అంటే అదానీ కంపెనీ ఒక్క నిమిషం సార్, ఈ విద్యుత్ నియంత్రణ మండలి ఉండి ఉపయోగం ఏంటి మనకి? నేను అబ్జర్వ్ చేస్తున్నాను, గత 10 సంవత్సరాలుగా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, అటెండ్ అవుతున్నారు. దాని ముందు ఇంత భారం పడబోతుందంటే దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు, కానీ అది ఆగట్లేదు. మరి విద్యుత్ నియంత్రణ మండలి నియంత్రణ లేనటువంటి ఆ మండలి మనకు అవసరమా? ఈ డిస్కంలతోనూ వీటితోనూ కుమ్మక్క అవ్వలేదని ఇక్కడ గ్యారంటీ ఏంటి? ఈ డ్రామాలు ఏంటి? మరి ట్రూ డౌన్ ఏంటి? 2,500-600 కోట్ల రూపాయలు ఆల్రెడీ ట్రూ అప్ చేసేసి పెంచేసి ఆల్రెడీ ఎక్స్ట్రా తీసేసుకుని ప్రజల దగ్గర ఒక 800 కోట్లు ఏదో వెనక్కి ఇచ్చారని చెప్పేసి ట్రూ డౌన్ అని చెప్పేసి మరి ఇవన్నీ మరి ఆ నియంత్రణ మండలి వలన ఏం ఉపయోగం సార్? మీరు అటెండ్ అయ్యారు కాబట్టి మాకు కొద్దిగా అర్థమయ్యేది చెప్పండి. నియంత్రణ మండలిని నియమించేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నియంత్రణ మండలి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దానికి రబ్బర్ స్టాంప్ వేయటానికి మాత్రం తప్ప వేరే దానికి ఏది ఉపయోగపడలేదు. అది వాళ్ళ ముందే చెప్పాం. మీరు పూర్తిగా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడలేదు అనే సంగతి కూడా చెప్పాం. ఇప్పుడు అసలు అయితే దాంట్లో సభ్యులు కూడా నియమించలా, చైర్మన్ కూడా లేరు. ఇంకొక ఎవరో ఒక అధికారి గారి కోసం రేపు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన నియమించడానికి ఖాళీగా ఉంచారంటున్నారు. వాస్తవం ఏంటో తెలియదు. అంటే నియంత్రణ మండలి చైర్మన్ లేరు, సభ్యులు లేరు, ఒక ఇన్ఛార్జి ఒక సభ్యుడితో నడుపుతున్నారు. ముగ్గురున్నా ఒకటే జరుగుతుంది, ఒకళ్ళున్నా ఒకటే జరుగుతుంది. కానీ దానికి అది ఓన్లీ రబ్బర్ స్టాంపే, తూతు మంత్రంగా. మేము కోరేది ఒకటే, ఇవాళ ఈ ప్రభుత్వం దీని మీద
ఇప్పుడు రేపు మీరు ఏం జరగబోతుందంటే అదానీ గారు లెటర్ రాసి నేను మిమ్మల్ని విద్యుత్ తీసుకోమని లెటర్ రాశాను, మీరు తీసుకోలేదు కాబట్టి అగ్రిమెంట్లో ఏముంటుంది, విద్యుత్ తీసుకోకపోతే డీమ్డ్ జనరేషన్ కింద ఎంతైతే అగ్రిమెంట్ ఉంటుందో ఆ అగ్రిమెంట్ ప్రకారం దానికి వాడకపోయినా తయారు చేయకపోయినా డబ్బు మనం చెల్లించాలి మళ్ళీ. అవును, గతంలో ఇటువంటి చాలా చెల్లించారు. సరే మనం ఎక్కువసేపు ప్రొలాంగ్ అవుతుందేమో, నేను అందుకని ఫస్ట్ అడిగాను సార్. ఇప్పుడు సరే వాడు ఆ రకంగా చర్యలు తీసుకుంటాడు అనుకుందాము, మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? 2024 సెప్టెంబర్లో ఓకే ఒప్పందం కాదు, ఒప్పందం ప్రకారమే నువ్వు 3000 మెగావాట్లు విద్యుత్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యావు కదా, అలాగే ఈ నెల ఏప్రిల్లో ఇస్తానన్నావు, అప్పుడు ఫెయిల్ అయ్యావు కదా. సో వై షుడెంట్ వీ క్యాన్సిల్ ద అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ దాన్ని ఏమంటారు కమిట్మెంట్స్? అదే ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉన్నాయి. అవినీతి జరిగిందని ఆధారం రాగానే ఆ ఆధారాలు బట్టి ఇక్కడైనా రద్దు చేయొచ్చు. రెండు, ఇప్పుడు వాళ్ళు టైంకి సప్లై చేయదు కాబట్టి రద్దు చేయొచ్చు. ఇన్ని ఒప్పందాలను వాళ్ళు ధిక్కరించారు కాబట్టి తిరస్కరించవచ్చు, కానీ తిరస్కరించే ఆలోచన లేదు. ఇంకో చిన్న విషయం చెప్తున్నా మీకు. ఎక్స్క్యూజ్ ఏంటంటే డైరెక్ట్ గా అదానీ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి మేము ఒప్పందం రద్దు చేసుకోవట్లేదని చెప్పకుండా పాలిష్డ్ గా ఆ ఒప్పందాన్ని గనక మేము ఏకపక్షంగా రద్దు చేసుకుంటే ఒక 3000 కోట్ల రూపాయల వరకు ఫైన్ కట్టాలి అని అన్నాడు. ఇప్పుడు అలా కాకుండా మీరు అగ్రిమెంట్ని మీరే ఫెయిల్ అయ్యారు కాబట్టి మీట్ అవడంలో ఆ రకంగా గనక రద్దు చేసుకుంటే 3000 ఫైన్ కట్టాల్సిన అవసరం రాదేమో, అంటే నాకు తెలియదు ఎగ్జాక్ట్ గా అగ్రిమెంట్ ఎలా ఉంటుందండి. అసలు 3000 కోట్ల రూపాయల అనేది కూడా ఫైన్ అనేది కూడా తప్పే. అసలు తప్పు చేస్తే ఇప్పుడు ఇసుక ఒప్పందం రద్దు చేశారు, మద్యం ఒప్పందాలు రద్దు చేశారు, ఫైన్ పడుతుందని ఆగారా? విద్యుత్తులో ఎందుకు మీరు భయపడుతున్నారు? దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పాలి. అదే అదాని అమెరికా కోర్టుల్లో అవినీతి చేశాడని చెప్పిన అదాని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లు తీసుకుంది అదానీనే మళ్ళీ. మరి ఒక అవినీతి సంస్థగా దీంతో ఇప్పుడు వీళ్ళు ఎలా ఇస్తున్నారు? అలాగే ఈ ప్రభుత్వం 2.49 ఎక్కువ అని మేమందరం చెప్తా ఉంటే యాక్సిస్ అనే సంస్థతో సోలార్ విండ్ పవర్ ₹4.60 కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసింది. దానివల్ల 12,000 కోట్ల రూపాయల భారం పడుతుంది మేము నియంత్రణ మండలిలో చెప్పాం. మళ్ళీ ఇప్పుడు కుసుమ్ అనే ఒక ప్రాజెక్ట్ కింద వ్యవసాయానికి సోలార్ ఒప్పందం, సోలార్ విద్యుత్ సప్లై చేసేదానికి దానికి సుమారు 3.60 ఒప్పందాలు చేస్తారు. ఇన్ని రకాల ఒప్పందాలు చేస్తే అసలు ఈ విద్యుత్ అంతా ఏమవుతుంది రేపు? ఒకవైపున 7,000 మెగావాట్లు ఇది ఇప్పుడు కుసుమ్ ప్రాజెక్ట్ కింద వచ్చేటువంటి విద్యుత్తు, ఈ విద్యుత్ అంతా మిగులు విద్యుత్ అయిపోయి మన థర్మల్ ప్లాంట్ లో ఉండేటువంటి నిలుపుదల చేసి ఆ థర్మల్ ప్లాంట్లో ఆపేసి వీళ్ళ దగ్గర విద్యుత్ కొనాలి. అసలు దీని ప్లానింగ్ లేదు. మనకు అవసరం లేకపోయినా రేపు అదాని నుంచి కొనాలి. ఇది కూడా మళ్ళీ జనం ఎత్తునే పడుతుంది ఈ భారం. థర్మల్ స్టేషన్ లో ఆపేసిన ఫిక్స్డ్ ఛార్జీలు ఉంటాయి, ఖర్చులన్నీ అది కూడా కలుస్తాయి. ఇప్పుడు ఛార్జీలు కాకుండా ఇదంతా జనం భరిస్తారు. అంటే అదానీతో ప్రభుత్వాలు కుమ్మక్కోవడం వల్ల జరిగే అవినీతి వల్లే మన ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ ఒప్పందాన్ని ఇప్పుడైనా రద్దు చేసి విద్యుత్తులో వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. వైసీపీ చేసిన తప్పును అంగీకరించాలి, తప్పులు జరిగిన దాన్ని. ఇప్పటికైనా ఒప్పందం మా తప్పు అని చెప్పి, కూటమి ప్రభుత్వ ఒప్పందాలు ఎలా తప్పు, వైసీపీ చేసిన ఒప్పందాలు తప్పు, దాన్ని అంగీకరించాలి. కూటమి ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తా ఉంది ఇప్పుడు. అందుకే రేపు దీని మీద స్మార్ట్ మీటర్ల మీద, సర్దుబాటు ఛార్జీల మీద, అదానీ సెకీ ఒప్పందం మీద కోర్టుల్లో 2 పిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళ వాదన? అందుకే ఇది పూర్తిగా అక్రమం, రాష్ట్ర ప్రజల మీద తీరని భారం పడుతుంది.